ఆర్టీవీ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా మనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మన ఆర్టీవీ ప్రేక్షకులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మన తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సార్, రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా వేడివేడిగా జరుగుతుంది. అంతా ఓటు బ్యాంకుకు సంబంధించినటువంటి అంశం మీదే నడుస్తుంది. దొంగ ఓట్లతో కూడా బీజేపీ గెలిచింది అంటూ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దాంట్లో ఆరోపణలో నిజం లేదు. నిజంగానే వాళ్ళు దొంగ ఓట్లతో గెలిస్తే రాజీనామా చేయాలని మీరు అంటున్నారు. ఇంతకు మీరు మాత్రం మరి బ్యాలెట్తో గెలిచినటువంటి వ్యక్తి, మీరు ఏం చెప్తారు సార్? అసలు మీరు గెలిచినటువంటి వ్యక్తి అంటే ఎవరైతే ప్రజాస్వామ్యం మీద, మన ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడకూడదు. అంటే ఎలక్షన్ కొరకు పాలిటిక్స్ చేయడము ఒకటి, దాన్ని మనం ఒక లెవెల్ కన్నా కిందికి దిగజారి రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎవరైతే ఏ సిస్టంలో, ఎలక్షన్ కమిషన్ సిస్టంలో, ఎలక్టోరల్ సిస్టంలో, స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఒకసారి ఎన్లిస్ట్ అయిన మెంబర్స్ ఓటర్ లిస్ట్ ప్రకారమే ఎలక్షన్ జరుగుతుంది. ఇది ఇంతకుముందు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రతిసారి ఎంక్వైరీ చేసి ప్రూవ్ చేయడం. అంటే కొన్ని జాగాల్లో కొన్ని ఓటర్స్ మెంబర్షిప్లో మిస్టేక్ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఓటేసేటప్పుడు వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఉంటుంది, వాళ్ళకి ఇంక్ సిస్టమ్ ఉంటుంది, ఫోటో ఐడి కార్డు ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా గెలిచారు. మరి వాళ్ళు కూడా దొంగ ఓట్లతో గెలిచారు. అంటే ఎక్కడైతే వాళ్ళు గెలిచిన దగ్గర వాళ్ళు కూడా ఎంపీలు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. బట్ సేమ్ ఎలక్ట్రికల్ సిస్టంలో, సేమ్ ఎలక్ట్రల్ పద్ధతులను గెలిచారు. అంటే వాళ్ళు గెలిస్తేనేమో కరెక్టు సిస్టమ్, అంటే వాళ్ళు ఓడిపోయిన దగ్గర తప్పు అనడం తప్పు. కాబట్టి ఇది ఒక రాజకీయం చేయడానికి కొరకే ఇది అబద్ధం మన ప్రచారం చేస్తారు. అది చాలా తప్పు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా, తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. కానీ ఆ విధంగా దిగజారి ఇటువంటి ప్రచారం చేయడం చాలా తప్పు, చేయకూడదు. మీకు దానికి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి కాదు, మీరు బ్యాలెట్ ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి, మీకు సంబంధించి మీరు ఈ తతంగం మీద మాట్లాడే రైట్ ఎవరికన్నా ఉందంటే మీరే గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే మొన్న మిమ్మల్ని కాంగ్రెస్ కూడా మీ మీద అభ్యర్థి నిలబెట్టి ఢీ కొట్టలేకపోయింది అనేది చర్చ. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ కాంగ్రెస్కు కానివ్వండి? ఎందుకంటే మీ గెలిచిన 8 మంది ఎంపీలు కూడా పూర్తిగా కేవలం దొంగ ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తులు అనే అంటున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ 8 సీట్లు ఎంపీలు గెలిచాయి, కాంగ్రెస్ కూడా గెలిచింది 8 సీట్లు. అంటే వాళ్ళు గెలిచింది కూడా దొంగ అన్నట్టు కదా. అంటే ఒకసారి బీజేపీ ఎంపీలు ఎలక్షన్ తప్పనుకుంటే కాంగ్రెస్ ఎంపీలు కూడా తప్పే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, అది కూడా తప్పే. తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లు చాలా ఫెయిర్ మేనర్లో జరిగినాయి. దానిలో ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు. తర్వాత ఓడిపోయారు కాబట్టి సిస్టమ్ తప్పు ఉంది, గెలిస్తే కరెక్టే ఉంది అనడం చాలా అన్యాయం. అట్లా అనకూడదు. ఎందుకంటే మన అవుట్ సైడ్ వరల్డ్కు మన ఇండియా ఇప్పుడు #1 కంట్రీగా మన ప్రైమ్ మినిస్టర్ గారి మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047లో #1 కంట్రీగా మనం ఎదగబోతున్నాం. అంటే ఇప్పుడు మనం 11th పొజిషన్ నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 4th వెళ్ళాము, #3 కూడా వెళ్ళబోతున్నాం. కాబట్టి అమెరికా, చైనా తర్వాత ఇప్పుడు ఇండియా కాబోతుంది #3. కానీ #2, #1 పొజిషన్కు పోయే టైంలో మన ఎలక్ట్రల్ సిస్టమ్ తప్పు అనేది బయట అవుట్ సైడ్ వరల్డ్ కూడా చాలా రాంగ్ మెసేజ్ పోతుంది. కాబట్టి ఏదున్నా మనం ఇండియన్ సిటిజన్స్ ఉన్నప్పుడు మన కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం పెట్టి మన ఈ ఎలక్షన్ కమిషన్ మీద కూడా మనం పూర్తి విశ్వాసం పెట్టాలి. ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, కానీ ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. సార్, ఇంకొక వైపు బీజేపీలో కొంత ఇబ్బంది ఉందని చెప్పి చాలామంది నిన్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ ఇచ్చారని కొంత ఇబ్బంది ఉందనేటువంటి వాతావరణం మీకేమన్నా ఉందా? మీకేమన్నా ఇబ్బంది ఉందా? ఇది రాజాసింగ్ కూడా స్పందిస్తూ నాతో కూడా 11 ఏళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు, పార్టీలో కనీస మర్యాద లేని అంటున్నారు. మీరు చాలా రోజులు మీరు జాయిన్ అయిన నుంచి కూడా మీరు పార్టీలో ఉన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు, జిల్లాల పర్యటనలు కానివ్వండి. మీకు ఎప్పుడన్నా అట్లా అనిపించిందా? లేదు. అంటే బీజేపీ పార్టీ ఒక సిద్ధాంతపరంగా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. కాబట్టి ఏమైందంటే కొంతమందికి కొత్తగా వచ్చినప్పుడు కానీ, లేకుంటే కొంత సిస్టంలో అడ్జస్ట్ అయ్యే వరకు కొంచెం కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇక్కడ అందరూ కూడా పార్టీ ఫస్ట్, తర్వాత ఇండివిజువల్ సెకండ్. కాబట్టి
బీజేపీ పార్టీ అనేది లాస్ట్ 80 నుంచి ఇప్పటి వరకు 45 ఇయర్స్లో అంచెలంచెలుగా పెరిగి చాలా పెద్ద పార్టీగా, అంటే బీజేపీలో మెంబర్షిప్ వరల్డ్లో నెంబర్ 1 ఉంది ఇండియాలోనే. కాబట్టి ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా చాలా హెల్తీ ఓపెన్ కాంపిటీషన్ వాల్యూస్తో ఉన్న పార్టీ అంటే బీజేపీ పార్టీ. థ్యాంక్ యూ సార్. ఇది అసలు దొంగ ఓట్లతో మాట్లాడేటువంటి అర్హత కాంగ్రెస్కు లేదు. బీజేపీ కాదు, కాంగ్రెస్ కూడా 8 మందిని గెలిచింది కాబట్టి మరి ఆ 8 మంది కూడా దొంగ ఓట్లతోనే గెలిచారా, దమ్ముంటే అది రాజీనామా చేయాలంటూనే తనకు సంబంధించి తన ఓటింగ్కు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్తోనే జరిగింది కాబట్టి మరి అప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఓటమి పాలైంది? కాంగ్రెస్ చేసేవన్నీ అబద్ధపు ఆరోపణలు కాబట్టి వాళ్ళను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య కౌంటర్ ఇస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.